అన్కట్ సీన్స్ ఇన్ బిగ్ బాస్ 24/7లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న మనం ఆల్రెడీ ప్రభావతి 2.0లో చూసినాం ఎట్లా బిహేవ్ చేసిళ్ళు, ఎట్లా ఆడిళ్ళు అని. దాంట్లో నైనిక వాళ్ళ టీం గెలిచినారు. నైనిక వాళ్ళ టీం గెలిచింది ప్రభావతి 2.0లో. అయితే మనం ప్రోమోలో చూసినాం కదా, బాల్స్ గేమ్ ఏంది, గోల్ చూసి కొట్టు పాయింట్ పట్టు దాని పేరు. ఆ గేమ్లో అభయ్ నవీన్ గెలిచిండు. ఎగ్ టాస్క్లో నిఖిల్ క్లాన్ గెలిచిండు. సో ఇక్కడ అభయ్ నవీన్ అండ్ నైనిక ఆడింది ఏంది, హోల్ చూసి కొట్టు పాయింట్ పట్టు అనే దాంట్లో. చీఫ్గా ఎవరైతే చీఫ్గా ఉన్న అభయ్ నవీన్ ఉన్నాడో ఆయనని చీఫ్గా తీసేసిండు బిగ్ బాస్. ఎందుకు తీసేసిండు అని అంటే మనోడి బిహేవియర్ని చూసి తీసేసిండు. నువ్వు యాజ్ ఏ చీఫ్గా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనోడు చాలా చీప్గా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ని లెక్క చేయకుండా బిగ్ బాస్కే ఏంది పంచులు వేసినట్టు మాట్లాడుకుంటూ చాలా డిఫరెంట్ థాట్లో మాట్లాడేసరికి బిగ్ బాస్కి కోపం వచ్చింది. నిన్న 24/7లో ఒక 3-4 టైమ్స్ గార్డెన్ ఏరియాకి పిలిపించాడు. గార్డెన్ ఏరియాకి పిలిపించి వీళ్ళందరికీ క్లాస్ బిక్తుండు. ఒక్కొక్కడి గురించి ఒక్కొక్కలాగా చెప్పి తీసుకొచ్చి క్లాస్ బిక్తుండు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సోనియా గురించి అండి. సోనియాకి ఏం పిఆర్ ఉందో మరి ఏం రాజకీయ బలం ఉందో నాకు తెలియదు, కానీ సోనియాని ఎంత నెగిటివ్ చేయాలని అనుకున్నాం మనం 24/7లో జరిగేంత నెగిటివిటీని కొంచెం కూడా తీసుకొచ్చి ఇంట్లో చూపించట్లే. ఇక్కడ మన 1 అవర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ ఎపిసోడ్లో చూపించట్లే. ఎందుకు చూపించట్లేదు అని అంటే బికాజ్ తనకి ఉన్న పిఆర్ అలాంటిది. తనకి బయట చాలా పిఆర్ ఉంది. మనం అనుకుంటున్నాం సోనియా బయటికి రావాలని. అస్సలు రాదు. ఖచ్చితంగా ఆమె టాప్ 5కి వెళ్ళి రన్నరప్గా బయటకు వస్తుంది తప్ప ఖచ్చితంగా బయటికి రాదు. ఈ 24/7లో ఏం జరుగుతుంది, ఇప్పుడు నబీల్ గురించి చూపించట్లా. నబీల్ అంటే పాజిటివ్గానే ఉన్నాడు. నబీల్ గురించి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఎంత తీసేస్తావు భయ్, నాకు అర్థం కాదు. ఇప్పుడు బిగ్ బాస్ ఎంత తీసేస్తుందంటే 24/7లో ఇంత బల్క్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మనకు కంటెంట్ ఇచ్చేటి చాలా ఉంది. అదంతా తీసేసి కేవలం ఏదో అక్కడ కొంచెం కట్ చేసి దాంట్లో కూడా పసలేదు దాన్ని తీసుకొచ్చి మనం ముంగడ పెడుతున్నాడు. సో ఇవాళ వచ్చే ఎపిసోడ్ గురించి కూడా నేను రివీల్ చేస్తున్నా ఇప్పుడే. సో డోంట్ బీ ఎగ్జైటెడ్ ఫర్ ద ఈవినింగ్ ఎపిసోడ్. ఇప్పుడే నేను చెప్తున్నా, హోల్ చూసుకుంటూ పాయింట్ పట్టనే ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్ అభయ్ వాళ్ళు గెలిచిండు. ఎగ్ టాస్క్లో స్పెషల్ ఎగ్ ఒకటి ఉంది, ప్రభావతి 2.0 ఎగ్. దాంట్లో ఒక స్పెషల్ ఎగ్ అది నిఖిల్కి వచ్చింది. ఆ టాస్క్లో నిఖిల్ వాళ్ళు గెలిచిండు, ఈ టాస్క్లో అభయ్ వాళ్ళు గెలిచిండు. గెలిచిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ దారుణమైన వార్నింగ్ ఇచ్చిండు. అసలు హౌస్లో ఉంటారా బయటికి పోతారా తెలుసుకోమని చెప్పిండు. అంటే దీన్ని మనోళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ ఇచ్చి ఇది ఫాలో అవ్వమని చెప్పిండు, కానీ చాలా చేయిస్తున్నారు. అండ్ ఇంకా అబ్బాయికి మాత్రం పర్సనల్ క్లాస్ వీకిండు. అసలు ఏందిరా అబ్బాయి అన్నట్టుగా. మనోడు అసలు ఏ డేంజర్ జోన్లో ఉన్నాడంటే అది కూడా పట్టించుకోకుండా బిహేవియర్ అంతా డిఫరెంట్గా ఉండేసరికి ఏమైందంటే, అయితే మనోడు స్ట్రాటజీ ఎట్లా ప్లే చేస్తున్నాడంటే, మనం సీజన్ 1లో శివబాలాజీ ఉన్నప్పుడు ఏంది బిగ్ బాస్ మాట్లాడొద్దా, గెస్ట్ వచ్చిండు కదా అని చెప్పేసి బిగ్ బాస్ మీదకే తిరగబడితే బిగ్ బాస్ మీదకి తిరగబడి గెలిచి కప్పు కొట్టుకొని వచ్చిండు కదా. అయితే మనోడు అలాంటి స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని అభయ్ నవీన్ ప్లాన్ చేసిండు, కానీ అది వర్కౌట్ కాలే. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అభయ్ నవీన్కి ఒక మంచి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హౌస్ మేట్స్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా అభయ్ నవీన్ దగ్గర ఇచ్చే క్లారిటీ, అభయ్ నవీన్ మాట్లాడే మెచ్యూరిటీ అందరికీ నచ్చుతుంది. ఆ విధంగా అభయ్ నవీన్ మీద పాజిటివిటీ ఉండే, బిగ్ బాస్ కూడా మెచ్చుకుంటుండే, టాస్క్లలో ఈవెన్ నామినేషన్ పాయింట్స్లో పర్ఫెక్ట్ ఉండే మనోడు. ఆ రోజు సెల్ఫీ నామినేషన్ చేసుకోకపోతే ఇవాళ నామినేషన్లో ఉండకపోతుండే, డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇలా ఇంకేముంది గట్టిగా వేసుకున్నాడు. సో ఇంకా ప్రేరణ అండ్ విష్ణుప్రియకి జరిగిన దాంట్లో చూసుకుంటే ప్రేరణదే రైట్ ఉంది మొత్తం కంప్లీట్ ఎపిసోడ్లో చూసుకుంటే. ఎందుకో నాకు విష్ణుప్రియ ఈ మ్యాటర్లో కొంచెం నచ్చలేదు. అండ్ చీఫ్గా ఉన్న అభయ్ని చీఫ్ పొజిషన్లో నుంచి నిర్దాక్షిణంగా బిగ్ బాస్ తీసేసిండు. అబ్బాయికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చీఫ్గా తీసేసిన తర్వాత మనోడు చాలా ఎమోషనల్ అయిన తర్వాత ఇప్పుడు చీఫ్ నుండి ఒక్కసారి బిగ్ బాస్ తీసేయాలంటే కథం. అండ్ ఇంకొక విషయం, పృథ్వీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్గస్టింగ్ హౌస్ మేట్. ఎంత దారుణంగా ఎఫర్ట్స్ యూజ్ చేయడం, ఆ ఓం ఆదిత్య నెక్ పట్టుకోవద్దు, హట్ చేసుకోవద్దు అని మాట్లాడితే యాంగర్గా మొత్తం కోపంతో మాట్లాడి స్టిల్ నువ్వు ఇంకోసారి ఎఫర్ట్స్ మాట్లాడితే ఈ గన్ను ఈ బుల్లెట్ నీ తలలో దిగుతుందని నాకు సార్ వచ్చి, బట్ స్టిల్ మనోడు అదే చేస్తుండు. మరి నాగమామ వచ్చి ఇవాళ ఈ సాటర్డే సండే ఏం చేస్తాడో చూడాలి సాటర్డే. అండ్ ఇంకొకటి ఏంటంటే నాగమణికంట నువ్వు ఇంకొకసారి ఎమోషనల్గా ఏడిస్తే నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావని ఆ రోజు చెప్పిండు. ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రా నాయన మనోడు.
నేను ఈ కప్పు గెలవకపోతే నా పిల్లలు నా ఇంటికి రారా అంటున్నావు. ఏంది స్వామి మాకు ఈ బాధ? అంటే నీ పిల్లలు నేను పంపించిలా, నువ్వు కప్పు తెస్తేనే నేను నీ దగ్గరకు వస్తా, నేను నీతో సంసారం చేస్తా అని చెప్పిన. మాకు ఎందుకు స్వామి ఈ టార్చర్ పెడుతున్నావు ప్రతిసారి? సరే అయిపోయింది, ఫస్ట్ వీక్ లేదో ఏడ్చిండు, స్ట్రాంగ్ అయిపోయిండు, ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్ అని అనుకున్నా. సెకండ్ వీక్ వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి పోతున్నావు, హగ్గులు కావాలంటున్నావు, వీళ్ళ దగ్గరికి పోతున్నావు, హగ్ చేసుకుంటున్నావు, ఆ యష్మిని ఫోర్స్ఫుల్గా హగ్ చేసుకుంటున్నావు. ఇంత తేడాగాడు ఏంటి స్వామి నువ్వు? అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నిన్న సోనియాని ఏదో మాట్లాడతాడు కావచ్చు అని బయటికి తీసుకొని వచ్చిండు సోనియాని. సోనియా బయటికి రా, ఒకసారి బయటికి రా అంటే, ఏమైందిరా ఏమైంది, ఎందుకు బయటికి రమ్మంటున్నావు అని సోనియాని తీసుకొని వస్తే బయటకు వచ్చిండు. సోనియా బయటకు వచ్చిన తర్వాత నాగమణి కంటే ఏమడుగుతుంది తెలుసా? నాకు ఒక హగ్ కావాలరా. ఏందిరా, హగ్గుల కోసం పోయినవా, నువ్వు కప్పు కోసం పోయినవా, భార్య పిల్లల కోసం పోయినవా, అసలు ఏం చేయడానికి పోయినవరా స్వామి? నాకైతే విచిత్రంగా ఉంది. ఈ సోనియా మేము అందరి చేతులు కాళ్ళు చెస్ట్ ఇట్లా పట్టుకొని నూరుతూ ఉంటుంది. ఈ మణికంఠ ఆడేమో పోయి ఈమెని హగ్ చేసుకుంటాడు. బయటికి పిలిచి హగ్ అడుగుడిందిరా, నాకు ఒక హగ్ కావాలి అని. ఇఫ్ యు ఆర్ ఇన్ రియల్లీ వెరీ సాడ్ మోడ్, యూ కెన్ గో అండ్ హగ్ నిఖిల్ని హగ్ చేసుకోవచ్చు, అబ్బాయిని హగ్ చేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా హగ్ చేసుకోవచ్చు. హగ్ అనేది నీ స్ట్రెస్ని రివీల్ చేస్తుంది, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కానీ వాంటెడ్గా సోనియాని తీసుకెళ్ళి నువ్వు నాకు హగ్ ఏమని అడుగుడింది, నాకు అర్థం కాదు. అసలు ఎందుకు అడిగినా కూడా నాకు అర్థం కాలే. ఈమె కూడా ఏమంటుంది అంటే, సోనియాని అడిగితే సోనియా అంటుంది కదా, ఒరే లేదురా నేను ఇప్పుడు టాస్క్ ఆడాలిరా, మళ్ళీ నాకు ఏమందంటే నాకు స్టామినా ఉండదురా మళ్ళీ. అది ఏం మాట్లాడతాను మీరు, నాకు అర్థమైతే లేదు. హగ్ చేసుకోవడానికి ఆయన వచ్చి అడిగిండు, సరే పక్కన పెడదాం, ఆడంటే తలకు మాసినాడు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నాకు స్టామినా ఉండదురా, నేను గేమ్ ఆడాలి, హగ్ చేసుకుంటే స్టామినా ఉండదనే పదం ఎందుకు వాడినావమ్మా నువ్వు? నాకు ఏం అర్థం కావట్లే. ఎక్కడ చూసుకుంటే అక్కడ హగ్గులు. నిన్న నిఖిల్ అక్కడ కూర్చొని ఉంటే చేయబెట్టి ఇట్లా అంటుంది. ఏమంటున్నావు నువ్వు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లిటరల్గా చెప్తున్నా, అసలు మీరు 24/7 చూస్తే మీ మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అవుతుంది. అసలు నాకు ఎవరు నెగిటివ్ చేయాలని లేదు గాయస్, నాకు సోనియా నెగిటివ్గా చేయాలని లేదు, ఎవరు నెగిటివ్ చేయాలని లేదు. ఎవరైనా వాళ్ళ రోజుని బట్టి వాళ్ళ డేలో ఉన్న మూడ్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు, బిహేవ్ చేస్తారు. కానీ వీళ్ళు బిహేవ్ చేసే విధానం ఎంత దారుణంగా ఉందంటే, వా నీ అమ్మ హగ్గులు కిస్సులు. పృథ్వీ ఇది కూడా మాట్లాడుకోవాలి. నేను మాట్లాడే మూమెంట్ వచ్చింది, మొన్న మాట్లాడలేకపోయినా. మొన్న నత్తల సాగుకు ఆగిపోక అనే టాస్క్లో మనోడు పోయి అయ్యో ఆయాసపడుతుంది మొసొత్తాంది పోయి అన్న ఇద్దామని అనుకోవాలి, కానీ పొయ్యి ఇట్లా పట్టుకొని ఇట్లా వెతికి ముద్దు పెడుతుండు. ఏందిరా అయ్యా మాకు ఈ గోల? సరే చూడ్డానికి అంతే బాగానే ఉంది. ఇది డట్టి పిక్చర్స్ కంటే డార్క్గా ఉన్నది మీరు చేసే కథ. డట్టి పిక్చర్స్ కంటే డార్క్. నాకైతే ఇది గాయస్, ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, నేను మళ్ళీ లైవ్ పెడతా. ఇది 24/7లో నేను చూసి నాకు గుర్తున్న పాయింట్స్ మీకు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ 24/7లో అన్కట్ సీన్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ నేను మీ నెవిల్ ఆనంద్ సైనింగ్ ఆఫ్.